కేరళ నర్స్ నిమిషప్రియ కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేడు అమలు కావాల్సిన ఆవిడ మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో కాస్త ఊరటైతే లభించింది. అయితే ఇక్కడే పెద్ద షాక్ కూడా ఆవిడకి ఈరోజు తగిలింది. మృతుడు తలాల్ అదీబ్ మొహదీ కుటుంబం మాత్రం ఆవిడకి ఉరిశిక్ష విధించాల్సిందేనని గట్టిగా పట్టుబడుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడి సోదరుడు అబ్దుల్ ఫక్తా మొహదీ స్పష్టం చేశాడు. ఆవిడకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్ మనీకి తాము అంగీకరించబోమని వెల్లడించారు. శిక్ష అమలు వాయిదా అనంతరం అతడు ఫేస్బుక్లో ఒక అగ్రెసివ్ పోస్ట్ని పెట్టాడు. మధ్యవర్తిత్వం సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు కొత్తవేమీ కావని అతను తెలిపాడు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఇందులో లేదని, అలాగే మేము ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవని, ఈ వాయిదాని మేము ఊహించుకోలేదని, డబ్బులతో మనిషి ప్రాణాన్ని వెలకట్టలేమని, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం దక్కాల్సిందేనని చాలా ఎమోషనల్ పోస్ట్ అతను పెట్టడం అయితే జరిగింది. అలాగే దోషిని బాధితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని అతడు అందరినీ వేడుకోవడం కూడా జరిగింది. అయితే నిమిష మరణశిక్ష వాయిదాకు పడిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. యెమెన్ జైలు అధికారులతో పాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి. నిమిష బాధిత కుటుంబాల మధ్య పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని గత కొన్ని రోజులుగా యెమెన్ ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. ఈ విషయాన్ని స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్తో నిరంతరం జరిపిన సంప్రదింపులు ఫలించాయని కూడా పేర్కొంది. అయితే ఇదిలా ఉంటే బాధిత కుటుంబానికి $1 మిలియన్, అంటే దాదాపు మన భాషలో చెప్పాలంటే, మన డబ్బుల రూపంలో చెప్పాలంటే 8.6 కోట్లు క్షమాదానాన్ని ఇచ్చేందుకు నిమిషప్రియ కుటుంబం సిద్ధమైంది. ఇందుకు వారు అంగీకరిస్తే నిమిషప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. కానీ ఈ క్షమాదానాన్ని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లిమయార్ సంప్రదింపులు అయితే జరుపుతున్నారు. ఈ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనేది ఇంకా ఉత్కంఠ నెలకొంటూనే ఉంది. అయితే మృతుడి సోదరుడు నిన్న పెట్టిన పోస్టుతో క్షమాభిక్షకు అంగీకరించే ప్రసక్తే అక్కడ కనబడడం లేదు. సో ఈ క్రమంలోనే నిమిషకు మరణశిక్ష తప్పదా? ఒకవేళ మరణశిక్ష తప్పదైతే ఆవిడ్ని ఎప్పుడు ఉరి తీయబోతున్నారనేది చాలా ఉత్కంఠగా మారింది.